నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కార్తీక బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారని చదవడం జరిగింది. కార్తీక మాసం అంటే ప్రతి ఒక్క రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ మనకి. ఖచ్చితంగా ప్రతి ఏకాదశికి విశేషంగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఇచ్చేయండి. చెప్పండి నాకు, ఏంటి ఉత్పన్న ఏకాదశి అంటే? ఉత్పన్న ఏకాదశి మన ప్రకృతిలో, మన సనాతన ధర్మంలో స్త్రీకి చాలా మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది పద్మిని. ఎక్కడైనా కూడా అంటే భగవంతుడికి స్త్రీ శక్తి కూడా ఎంత ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి కూడా అంటారు అనమాట. ఉత్పత్తి అంటే ఏంటి? ప్రొడక్షన్ అవ్వడం. ప్రొడక్షన్, అవునా? అంటే కేవలం స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఒక శక్తి ఉద్భవించగలదు అని చెప్పి ఈ ఏకాదశి మనకి నిరూపిస్తుంది అనమాట. అంటే స్వామి నిద్రపోయేటప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు వచ్చి సంహరించాలి అని అనుకున్నప్పుడు ఆయనలో నుంచే ఏకాదశి మాత ఉద్భవించారు. అలా విష్ణువు నుంచి ఏకాదశి మాత ఎలా ఉద్భవిస్తారు అని అనుకుంటే, ఆయన హృదయంలోనే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆయన నిద్రిస్తున్నప్పుడు ఎలా ఊరుకుంటారు? ఆవిడ భంగం కలగనివ్వరు కదా. ఆయన దాకా ఎందుకు, నేనున్నాను చాలు అని ఆవిడ ఉత్పన్నమయ్యారు అనమాట. అంటే మురాసురుడు అంతటి రాక్షసుడినే సంహరించగల మాత ఏకాదశి మాత కాబట్టి ఆ ఏకాదశి వ్రతానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మనలో ఉన్న రాక్షస గుణాలు కోల్పోవడానికి కానీ, అంటే అంతరించడానికి కానీ, అలాగే మనకు వచ్చే శత్రుబాధ నివారణకి కానీ, ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా శత్రువుల్లానే బాధ పెడుతూ ఉంటాయి మనని, అవునా కాదా? అలాగే పితృరుణాలు కూడా, పితృదోషాలు కూడా, ఇవన్నీ కూడా బాధ అనేదే శత్రుత్వంకి సంబంధించింది అనుకోవచ్చు మనం. ఇలాంటివన్నీ బాధలు పోవాలి అని అనుకుంటే గనక ఇట్లా మనకి ఈ అమ్మవారు చాలా, ఏకాదశి వ్రతం మనకి చాలా సహాయపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి కర్మలు ఉన్నా కూడా తొలగింప చేస్తుంది ఏకాదశి వ్రతం అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అసలు ఈ ఏకాదశి వ్రతము? డౌట్ ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది మనకి. ఎప్పటి నుంచి మొదలెట్టాలి అంటే ఈ కార్తీక మాసం ఈ ఏకాదశి నాడు, అంటే కృష్ణపక్ష ఏకాదశి నాడు నుంచి మనం ఏకాదశి వ్రతం మొదలెడితే చాలా మంచిది. అంటే ఈ 24 ఏకాదశులు కూడా చేయాలి. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎలా దండం పెట్టుకుని మొదలు పెట్టమంటారు? ఎలా అంటే ఆ ఉపవాసం ఉంటాము అని చెప్పి దండం పెట్టుకోవాలి. అలాగే పారణ ద్వాదశి నాడు చేయాలి అని మన అందరికీ తెలిసిందే. అయితే మరి పొద్దున్నే మెడికేషన్ తీసుకున్న వాళ్ళు కానివ్వు, లేకపోతే ఉపవాసం ఉండలేని వాళ్ళు కానివ్వు, వాళ్ళందరూ ఏం చెయ్యాలి అంటే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ప్రముఖంగా ఉండేది ఏంటి నియమము అంటే, అన్నంకి పాపం అంటుకుని ఉంటుంది ఆ రోజు. కాబట్టి అన్నం మాత్రం తినకూడదు ఏకాదశి రోజు. మిగతా ఏవైనా కూడా తినచ్చు. అంటే కొంచెం పొద్దునంతా పళ్ళు వాటి మీద ఉండి రాత్రి కొంచెం ఉప్పుడు పిండి ఏదన్నా కూడా, అంటే ఉండలేని వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. లేదు అలా కూడా ఉండగలుగుతాము అని అంటే కనుక పాలు తాగి పడుకోవడం, పొద్దున పారణ చేయడం. కానీ మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పుణ్యస్త్రీలు అస్సలు తినకుండా ఉండకూడదు అనేది రూల్ మా ఇంట్లో అమ్మ వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఉపవాసం ఉండి రాత్రి ఉప్పుడు పిండి చేసుకునేవాళ్ళు. తినేసి మరి పొద్దున్న ద్వాదశి నాడు పూర్తిగా ఎవరికైనా భోజనం స్వయంపాకం ఇచ్చి అప్పుడు పారణ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇది ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైనా ఏకాదశి నాడు మీకు అసలు కుదరలేదు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఉండలేకపోతున్నారు, అయినా ఏకాదశి నాడు ఎలా మనం పుణ్యం సముపాదించుకోవాలి అని అంటే, వైష్ణవాలయాల్లో దీపం వెలిగించడం. ఎందుకంటే కార్తీక మాసంకి ఏది ప్రాముఖ్యత? దీపం ప్రాముఖ్యత. కాబట్టి మీరు ఎప్పుడు చేయనివ్వకపోవండి. ఈ ఉత్పత్తి ఏకాదశి నాడు మంచి సమయాన్ని ఉద్భవించేటట్టు చేయను. ఆయన నా దాంట్లో, నా జాతకంలో ఏదైనా గ్రహదోషాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ తొలగించి మంచి సమయం ఉత్పత్తి అయ్యేటట్టు చూడు స్వామి అని చెప్పి వైష్ణవాలయాల్లో మీరు చక్కగా వెళ్ళి దీపం వెలిగించండి. ఈ ఒక్క ఏకాదశి అయినా ఏం దీపం వెలిగించాలక్క? చక్కగా ఆవునెయ్యి దీపం, చక్కగా పిండి దీపం. పిండి దీపం ఎంత శ్రేష్టం అసలు, అవునా కాదా? చక్కగా పిండి దీపం అవది వెలిగించుకోండి.
అలాగే ఇంక నుంచి మళ్ళీ వచ్చే ఏకాదశులకు కూడా ఇలానే చేస్తాము, మాకు శక్తి ఉన్నంత వరకు అని దండం పెట్టుకోండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉండనివ్వరు కొంతమంది, ఏం అక్కర్లేదు అని అంటారు. ఏం చేస్తారు మరి అప్పుడు? వాళ్ళని దాటి మనం ఉండలేము. అయితే ఉపవాసం ఉండేటప్పుడు భర్త అనుమతి కంపల్సరీగా కావాలి. ఆయన ఒక్కసారి నువ్వు తినట్లేదు, నాకు చాలా బాధగా ఉంది అన్నాడు అనుకో, ఇంకంతే, ఆ ఫలితం దక్కదనమాట. కాబట్టి వాళ్ళకి ముందు రోజే చెప్పడం, ఇవాళ నేను ఉపవాసం ఉంటానండి, నేను ఉండగలుగుతాను, ఉండలేకపోతే ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు ఉంటాను, నాకు నేను ఉండలేను అన్నప్పుడు నేను తినేస్తాను అని చెప్పడం. లేదు అంటే కనుక ఎంతసేపు ఉపవాసం ఉంటే అంతసేపు ఫలితం కూడా దక్కుతుంది. కార్తీక మాసం కాబట్టి నక్తము అని చేస్తారు, తమిళియన్స్ నక్తాళ్ళు అంటారు, నక్తము అని చేస్తారు. పొద్దున్నంతా తినకుండా సాయంత్రం చుక్కను చూసి తినడం, అలా అన్న కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి అలా చేసి ఏకాదశి వ్రతము నిజంగా అమ్మవారు ఉద్భవించారు అని అంటే కష్టాలన్నీ తొలగించడానికేగా. డెఫినెట్లీ ఆయన దాకా రానివ్వకుండా, అలాగే మన దాకా రానివ్వకుండా అమ్మవారే కష్టాలన్నీ తొలగింపజేస్తారు అని దండం పెట్టుకోవచ్చు. విష్ణు సహస్రనామం చదవడం చాలా శ్రేష్టం. ఖచ్చితంగా. అయితే ఈ 24 ఏకాదశులు అంటే నెలకి 2 ఏకాదశులు కాబట్టి 24 ఏకాదశులు 12 నెలలు. సో ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుని దండం పెట్టుకుని మేము చేయబోతున్నాం. ఇది మా కోరిక, ఇది ఏ కోరికైనా కూడా విష్ణుమూర్తి తీర్చండి. కోరికలు అంటే కోరికైనా తీరుతుంది. అందులో బుధుడు చాలా సంతోషిస్తాడు. విష్ణుమూర్తిని పూజిస్తే ఆబ్వియస్లీ బుధుడు చాలా సంతోషిస్తాడు. బుధుడు సంతోషించాడు అంటే మిగతా గ్రహాలన్నీ సంతోషించినట్టే. మీరు న్యూమరాలజీ పరంగా కూడా బుధుడు 5 నెంబర్ని ఆశ్రయిస్తే గనక ఎలాంటివైనా కూడా క్లియర్ చేసేస్తాడు. ఇటు నలుగురు ఉండి ఉండండిరా, ఆగండి, కాస్త ఏదైనా ఇద్దాం వాళ్ళకి, పాపం పూజ చేసుకుంటున్నారు కదా అని అనగలిగేంత ఇది బుధుడికి ఉంది. అసలు ఆయన గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు కానీ ఆయన పాత్ర మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరి జీవితం కదా, ఎవరి జీవితం అసలు ఆయన గురించి ఎవరికి తెలియదు నర్మగర్భంగా ఉంటాడు. మీరు ఏం మాట్లాడరు ఏంటంటారు నన్ను, ఏం మాట్లాడతాము అన్ని నేను ఎవరేం అంటున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు అని అబ్జర్వ్ చేస్తూ ఉండి నాలెడ్జ్ ని ఇంపార్ట్ చేసుకుంటారు. 5 నెంబర్ వాళ్ళు మీరు చూడండి, ఎప్పుడైనా కూడా అక్కడ ఏం జరుగుతోంది అనేది ఉంటుంది. 5 నెంబర్ గురించి మనం మాట్లాడుకుందాము తప్పకుండా. బుధుడు చాలా అంటే తొందరగా ప్రసన్నమయ్యే వ్యక్తి కూడా. ఏదో తన ఆ గ్రహానికి సంబంధించినవి చేయాలి అన్నట్టుగా కాకుండా విష్ణుమూర్తిని పూజిస్తే చాలు, విష్ణు సహస్రనామం చదివితే చాలు, బుధుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ఒక్కసారి చెప్పండి అక్క, ఎట్లా ఉపవాసం అంటే ఈ మొత్తం రోజును ఎట్లా యూటిలైజ్ చేయాలి అనేది ఒకసారి చెప్పండి అక్క. చక్కగా పొద్దునే లేచేసేయండి, స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో దీపం ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఇంట్లో దీపం వెలిగించేసుకొని, మీరు పిండి దీపం కనుక వెలిగించుకుంటుంటే ఇంట్లో కూడా వెలిగించండి చక్కగా. ఒక్క పిండి దీపం సరిపోతుందా? ఒక్కటి చాలు. ఎట్లా 3 ఒత్తులు వేసి వెలిగించాలా? ఎట్లా? పిండి దీపంలో నేను 7 ఒత్తులు వేస్తాను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది 7 అని నా ఉద్దేశం. 7 కొండల వాడు, అందుకని చక్కగా 7 ఒత్తులు ఆవు నెయ్యిలో ముంచేసేసి కొంచెం ఆవు నెయ్యి పోసి దీపం పెట్టడము. ఒకే అంటే 7 ఒత్తులు 7 ఒత్తులు ఒకటే చేసి చక్కగా నిలబడతాయి. ఇట్లా చక్కగా ఆవు నెయ్యితో పెడితే చక్కగా ఆవు నెయ్యి వేసి దీపం పెట్టుకొని, మీకు కుదిరితే విష్ణు సహస్రనామం లేకపోతే గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచిది. అలాగే గుడికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. పొద్దున్నే గుడికి వెళ్ళిపోయి అక్కడ కూడా దీపం వెలిగించేసి, మీకు కుదిరితే అక్కడ కూర్చొని ఏమైనా చదువుకోగలిగితే చదవడము. అలాగే స్వామికి కొంచెం కర్పూరం సమర్పించడం. కర్పూరం ఇవ్వడం అంటే చాలా మంచిది. మామూలుగా మనం తినే కర్పూరమే, పచ్చకర్పూరం చక్కగా ఇవ్వండి. అక్కడ స్వామికి తప్పకుండా యూజ్ చేస్తారు, దేంట్లో దాంట్లో వాడండి అని చెప్పి. ప్రతి ఏకాదశికి ఇమ్మంటారా? ప్రతి ఏకాదశికి ఇస్తే చాలా మంచిది. ఈ ఏకాదశికి ఏంటంటే వినియోగించుకుంటారు అందరూ అని చెప్తున్నాను. పచ్చకర్పూరం ఇవ్వడం స్వామికి చాలా శ్రేష్టమైనది. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చేసేసి చక్కగా ఆ రోజు మీరు ఆఫీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరు గురించి ఎవరో మాట్లాడుతున్నా ఏం పట్టించుకోకండి. ఆధ్యాత్మికంగా మీరు ఏమైనా వినాలనుకుంటున్నారు, పని చేసుకుంటే ఏమైనా వినాలనుకుంటున్నారు, వినండి. ఇదే చూసుకుంటూ వెళ్ళిపోండి. ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ ఉపవాసం ఉండడం, టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కదా? ఇంకా సాయంత్రం చంద్రుడు వచ్చే టైంకి గంట కొడుతూ ఉంటుంది, ఇంకా చంద్రుడు వస్తున్నాడు ఇంకా తినేయచ్చు అన్న టైం. కానీ
చక్కగా ఇంటికి వెళ్ళి ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళే వండుకొని తినాలి. ఎందుకంటే మళ్ళీ భోజనం చేసేసిన వాళ్ళు వండితే మనకి ఫలితం ఉండదు అన్నమాట. కాబట్టి చక్కగా సాయంత్రం పూట ఉప్పుడు పిండో ఏదో ఒకటి చేసుకొని తినేసి తెల్లారి ద్వాదశి 1 గంట వరకు ఉంది ఈసారి. అలాగే స్వయం పాకం ఎవరికైనా ఇచ్చేసి మీరు ఇంట్లో మళ్ళీ భోజనం చేయాలి. ఖచ్చితంగా 1 o'clock లోపలే తినాలి. లేదు ద్వాదశి గడియలు దాటిపోతే మళ్ళీ మనకి ఏకాదశి ఫలితం దక్కదు అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఉత్పన్న ఏకాదశి ఖచ్చితంగా ఇట్లాంటి ఏ కోరికలనైనా కూడా స్వామి తీరుస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టి, ఇప్పటిదాకా చేయలేదు ఏకాదశిలో, ప్రతిసారి వింటున్నామండి చేయలేకపోతున్నాం, ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఖచ్చితంగా. అయితే ఈ ఏకాదశిలో 15 రోజులకు ఒకసారి వస్తుంది, మధ్యలో ఎప్పుడైనా అడ్డొస్తే అప్పుడు ఎట్లా? అడ్డొస్తే వదిలేసేసి ఇంకొక ఏ అంటే మేము కంటిన్యూషన్ అనమాట, నెక్స్ట్ ఏకాదశికి చేసుకోవచ్చు. అట్లా ఇదే పేరున్న ఏకాదశి రోజు ఉండాలన్నట్టుగా కాదు. ఎన్ని ఏకాదశులు ఉన్నాం అనేది ఇంపార్టెంట్. 24 ఉండాలి. ఒక నెల అడ్డొచ్చినా మళ్ళీ కంటిన్యూ చేసుకోవడమే. కానీ అలా అడ్డొచ్చినప్పుడు మాత్రం ఉపవాసం చేయకూడదు. లేదు చేయకూడదు. ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ ఏకాదశిని చేయొచ్చా? ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు అంటే పరంపరగా వస్తున్న వాళ్ళు మాత్రం ఉండిపోతారు. మామూలుగా ఏం దండం అది పెట్టుకోకుండా ఉండిపోతారు. యాక్చువల్గా చేసినా కూడా ఫలితం ఉండదు అనమాట, వెళ్ళదు స్వామికి దగ్గరికి వెళ్ళదు అనమాట. అయితే అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.